హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు చందు వ్లాగ్స్. ప్లీజ్ అండి, నా ఛానల్లో ఈరోజు సండే స్పెషల్గా గోంగూర మటన్ ప్రిపేర్ చేస్తున్నాను. కావాలంటే ఇక్కడ చూడండి, మంచిగా నేర్చుకోండి. నేను చూపించిన విధంగా చేశారంటే గోంగూర మటన్ చాలా బాగుంటుంది. ఇక్కడ శుభ్రంగా కడుక్కున్న మటన్ స్టవ్ మీద పెట్టాను. అందులో వచ్చేసి నేను చిన్న మెంతికూర ఉంటుంది చూడండి, అది బాగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, అందులో వేశాను. ఈరోజు మనం చేసుకునేది గోంగూర మటన్ అనమాట. సండే స్పెషల్ ఇది గోంగూర మటన్ కాబట్టి ఇక్కడ గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అందులో పచ్చిమిర్చి వేశాను, ఇక్కడ ఎల్లుల్లిపాయలు, తర్వాత చిన్న మెంతికూర కూడా వేసుకున్నాను ఒక కట్ట ఆ కుక్కర్లోన. సరేనా? ఇక్కడ ఏం వేస్తున్నాను, ఇంకా మళ్ళీ కొత్తిమీర కూడా వేస్తున్నాను. చూడండి, గోంగూర మటన్కి గోంగూర, పచ్చిమిర్చి, చిన్న మెంతికూర, ఎల్లిపాయలు ఇవన్నీ ఒక కుక్కర్లో వేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒక చిట్టి ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ వాడతానండి నేను వంటకి. ఫ్రీడమ్ ఆయిల్ చూడండి, ఒక చిట్టి ఆయిల్ వేసుకోవాలి. సరేనా? అక్కడ గోంగూర మటన్ కాబట్టి మనం చేసేది ఇవన్నీ కుక్కర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ విచ్చుకున్నామంటే చాలండి, అంతే. ఎక్కువేం అవసరం లేదు. ఇక్కడ చూడండి, మటన్లో నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళన్నీ ఇంకిపోవాలండి. అస్సలు నీళ్ళు చుక్క వండుకోకుండా ఇంకిపోయేంత వరకు మనము బాగా మటన్ని ఉడికించుకోవాలి. చూడండి, అక్కడ మెంతి కూర వేశాను, అందులో సాల్ట్ కూడా వేశాను నేను. ఫస్ట్ అది కట్ అయింది వీడియోలో కాబట్టి. మంచి మెంతి కూర, ఆ మటన్లో ఉండే నీళ్ళన్నీ ఏం కావాలి, ఎగిరేంత వరకు బాగా స్టవ్ పైన మనము ఉడికించుకోవాలి మటన్ని. అంతలోపల మనం మటన్లోకి కావాల్సిన పేస్ట్ తయారు చేసుకుందామా. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత ఎండు కొబ్బరి పొడి, చూడండి ఇక్కడ ఏం వేస్తున్నాను నేను, ఎండు కొబ్బరి పొడి ఒక 3 స్పూన్లు వేసుకోవాలండి. నేను వేసేది మటన్లోకి ఇదేనండి, ఎక్కువేం మసాలాలు వాడను. కొత్తిమీర, ఎండు కొబ్బరి పొడి, ధనియా పౌడర్ వేస్తాను. చూడండి, ధనియా పౌడర్ కూడా ఎక్కువ వేసుకొని ఒక స్పూన్ వేసుకొని వీటిని బాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మిక్సీకి. ఈ పేస్ట్నేనండి నేను మటన్లోకి వాడేది. ఇంతకు మించి ఏ మసాలాలు వాడనమాట. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత చూడండి, ఇక్కడ పేస్ట్ చేసి తయారు చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ టమాటాలు కూడా మిక్సర్లో చూపించాను కదండి, వాటిని కూడా పేస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలు టమాటాలు వేస్తే తినరండి బాబు, అలాగే తీసేస్తారు. టమాటాలు కొంచెం ఉడికిపోయినా అవి ఉంటాయి కదా, ఉడికినవి కూడా తీస్తారనమాట. అందుకే ఇలా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ పేస్ట్ అంతా మటన్లో కలిసిపోతుంది. ఊకే మటన్ అప్పుడు మంచిగా తినేస్తారు పిల్లలు. అందుకని నేను అలా పేస్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి, 3 విజిల్ అయిపోయినాయి కుక్కరు. దాంట్లో సాల్ట్ వేసేసి పప్పు గుత్తితో బాగా రాముకున్నాను అనమాట. గోంగూరని మగ్గించుకున్నాం కదా మనం అక్కడ, అది పేస్ట్ ఇలా అయిందనమాట. బాగా పప్పు గుత్తితో రాముకున్న తర్వాత అలా ముద్ద అయింది. ఇక్కడ చూడండి, నీళ్ళు దగ్గర పడుతున్నాయి. చూడండి, నాకు ఈ గోంగూర మటన్ చేయడానికి 1 అవర్ టైం పట్టిందండి. ఇక్కడ మాత్రానికి మీకు వీడియోలో 6 నిమిషాల్లోన చూపించడానికి ట్రై చేశాను. కాబట్టి నచ్చితే కనుక లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఇలాంటి వీడియోస్ ఉన్న డైలీ రొటీన్స్ అన్నీ పెట్టుకుంటాను ఈ ఛానల్లోన. సరేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, నీళ్ళు అన్నీ మిరిపోతున్నాయి. చూడండి, చూపిస్తున్నాను మీకు. అందుకే చూడండి, మధ్యలో ఏమన్నా ఒక్క చుక్క నీళ్ళు ఉన్నాయా, నీళ్ళన్నీ మురుతున్నాయండి. ఇలాంటి టైంలోనే మనము ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను నేను కదా, ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు చిటపటలాడే సౌండ్ వస్తుందండి, అప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి మటన్ మంచిగా. ఆయిల్ వేసినప్పుడు 2 స్పూన్లు ఆయిల్, చూడండి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి దాన్ని. సరేనా ఫ్రెండ్స్? చూడండి, గోంగూర మటన్ ఎలా చేయాలో 6 నిమిషాల్లో మీకు పెడుతున్నాను. ఇలాగే చేయండి, ఖచ్చితంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను కదా, అది ఇంకా కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం వేసుకున్నాను. సో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా తిప్పుకోవాలి. సరేనా? తిప్పాలండి మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి. పచ్చి వాసన పోయేంత వరకు నేను అక్కడ చేశానండి. సరేనా? ఎందుకంటే పచ్చి వాసన ఉంటే మళ్ళీ తినాలనిపించదండి మటను. కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపిన తర్వాత చూడండి ఇలా అయింది. తర్వాత పసుపు వేసాను ఇక్కడ, పసుపు. ఇంకా మనకి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. కారం, చూడండి కారం, మేము కొంచెం కారం ఘాటుగానే తింటామండి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం కారము. మీకు సరిపడేటంత మటన్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పసుపు, కారం, నేను పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను చూడండి, కొత్తిమీర, ఎండు కొబ్బరి, ధనియా పౌడర్, ఆ పేస్ట్ వేసాను ఇక్కడ. చూడండి, ఆ పేస్ట్ కూడా వేసుకొని తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో కూడా నేను తయారు చేసి పెట్టుకున్నాను కదా టమాటా పేస్టు,
టమాటాలదనమాట, అది కూడా వేసాను. చూడండి ఇప్పుడు వీటిని బాగా కలపాలి, అన్నీ కలిసిపోవాలండి. బాగా కలిపి తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ వాటర్ వేసింది స్కిప్ అయిపోయిందండి, నేను షూట్ చేయలేదు. నేను వాటర్ వేసిన తర్వాత షూట్ చేశాను. సో కాబట్టి ఇక్కడ వాటర్ కూడా వేసుకున్నానండి. బాగా కలిపి 2-3 నిమిషాలు అయిన తర్వాత వాటర్ వేసి ఇలా మగ్గనిచ్చుకోవాలి దగ్గరికి. చూడండి నాకు కొంచెం ఉప్పు తక్కువ పడింది అక్కడ, అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఇలా సాల్ట్ వేసుకొని బాగా ఆ వాటర్ వేసాను కదా ఇంతకుముందు, ఆ వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఉడికినిచ్చుకొని పెట్టుకోవాలండి. అక్కడ మనకు ఆల్రెడీ గోంగూరది రెడీ చేసి పెట్టుకున్నాను, రాకి పప్పు గుత్తుతో రాముకున్నాను కదండి, అదే అనమాట. ఇది గోంగూర పేస్ట్ కూడా ఈ మటన్లోకి ఇప్పుడు వేసి బాగా ఒకసారి నిదానంగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇలా కలిపేసి ఒక 5 to 10 minutes బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకొని మగ్గించుకోవాలండి. బాగా దగ్గర పడుతుంది చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. ఈ టైంలో మనకి ఇంకా తయారైపోయింది చూడండి. ఇక్కడ తయారైపోయింది గోంగూర మటన్. సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు ఇదే అనమాట. కాబట్టి చూసారుగా, నేను చెప్పిన ఈ కొలతలతో చేయండి మీరు, గోంగూర మటన్ సూపర్గా వస్తుంది. సరేనా ఫ్రెండ్స్, ఓకే. నా వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, షేర్ చేయండి. అంటే ఇలాంటి వీడియోలు ఇంకా చాలా పెడుతుంటాను. చందు వ్లాగ్స్ అని కొట్టండి, అక్కడ బెల్ ఐకాన్ కూడా చందు వ్లాగ్స్ -123 చందు వ్లాగ్స్ డాష్ పెట్టేసి 123 అని కొట్టండి, వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.